హాయ్ ఫ్రెండ్స్‌లు ఎలా ఉన్నారు? నేనొక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు నేను. ఆహ్, ఎస్సీ క్యాస్ట్‌లో ఒక దళిత సామాజిక వర్గంలో ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఏమనంటే, రాబోయే కాలంలో మేమే దేశాన్ని ఏళ్తాము అని చెప్పేసి పోస్ట్ చేశారు. సంతోషం. దాని కిందన అదే ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన మరో వర్గాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ ఆ కింద పోస్టులు పెడతా వచ్చారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్ అనంటే 2 వర్గాలున్నాయి. ఒక వర్గం పడనప్పుడు నీకు ఒక వర్గంలో ఉండి ఇంకో వర్గంలో వ్యక్తిని నీకు నచ్చనప్పుడు, ఆ వర్గం నీకు పడనప్పుడు నువ్వు దేశాన్ని ఎలా పాలిస్తావు? నువ్వు దేశాన్ని ఎలా పాలిస్తావు? దేశాన్ని నువ్వు పాలించాలి అనంటే, ఒక అత్యున్నతమైన ఒక పొజిషన్‌కి నువ్వు వెళ్ళాలి అనంటే, సపోర్ట్ కావాలి కదా! కేవలం నీ వర్గం వాళ్ళే ఉన్నారా దేశమంతా అంటే లేదు. పాపులేషన్‌లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. నువ్వు అందరినీ గౌరవించుకుంటూ, నీకు ఏదైతే ప్రత్యేకత అనేది ఉన్నదో, దాన్ని తెలియపరుచుకుంటూ, నీకు ఏదైతే సమస్య నువ్వు సమాజం ద్వారా ఎదుర్కొన్నావో, అణగారినతనాన్ని ఎదుర్కొన్నావో, దాన్ని ఇట్లా జరిగింది మాకని తెలియచేస్తూ, నీ వర్గానికున్న ప్రత్యేకతను నువ్వు తెలియచేస్తూ, ఇదిగో మేమిట్లా ఉన్నాం ఆ రోజు పరిస్థితిలో, ఈరోజు ఇట్లా ఉన్నాం. ఇట్లా చేయకండి అని ఒక మాదిరికరమైన మాటలు నువ్వు మాట్లాడినప్పుడు అత్యున్నతమైన పరిస్థితులకు నువ్వు వెళ్తావు. దేశాన్ని కాదు, ప్రపంచాన్ని కూడా ఎళ్తావు. ప్రపంచాన్ని ఏలండి. కానీ కలుపుగోలుతనంతో ఎళ్ళండి. ఎళ్ళినప్పుడు అంతా చక్కగా సవ్యంగా జరుగుతది. అంతేగాని ఇట్లా అంటే అదెట్లా సాధ్యమవుతది? నీ సామాజిక వర్గంలో నువ్వేదైతే దళితం, దళితులు అని చెప్తా ఉన్నావో దానిలో ఒక వర్గానికి పడనప్పుడు నువ్వు నీ సో నీ తోటి సహోదరులైన వారితోనే నువ్వు ఐక్యతగా లేనప్పుడు దేశంలో ఎలా నిలబడతావు? నిలబడలేవు గదా! అవునా కాదా?